వసూలు చేస్తున్నాము, ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు, హెచ్ఎస్ఆర్పి ప్లేట్ల మీద మనం వసూలు చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా దీన్ని వసూలు చేసి నేను ఒక్కటే చెప్తున్నా, దీని ద్వారా నేను ఏమంటున్నా అంటే వేటికి ఖర్చు చేస్తారంటే సెమినార్లకు, వర్క్షాప్లకు, డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పార్క్, లారీ ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు, స్పీడ్ గన్లు, బ్రీత్ అనలైజర్లు, ఎన్ఫోర్స్మెంట్ పరికరాలు కొనుగోలు. దీన్ని ఇంత ఖర్చు 270 కోట్లు అవుతుందా అధ్యక్ష? అవుతుందా? అసలు దీన్ని నేను ఒక్కటే సందర్భం, నేను ఎందుకంటే గత ఒక నెల రోజుల క్రితమే మా కాగజ్నగర్లకు ఎంటర్ కావాలంటే మీరు కూడా కాగజ్నగర్లో ఉండి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ పెద్దవాళ్ళు దాటితేనే మనం కాగజ్నగర్లకు ఎంటర్ అవుతాయి. రీసెంట్ గా ఒక మైనారిటీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి అక్కడ ఆర్ఎండ్ రోడ్డు మీద గుంతాలు చేయబట్టి అక్కడ పడిపోతే ఇమ్మీడియట్ గా హెడ్ ఇంజురీ అయి చనిపోవడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఆర్టీఐ యాక్టివిస్ట్, హి వాజ్ సో పెయిన్. దాని తర్వాత ఏమైంది, ఆయన అక్కడ ఆర్ఎండ్ డిఈ గారి మీద కేసు పెట్టి మళ్ళా ఏదో పోలీసులు వాళ్ళు సంజాయించి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. అసలు కేసు ఎవరి మీద పెట్టాలి అధ్యక్ష? ఎన్ని ప్రపోజల్స్ పెడితే అసలు ఆర్ఎండ్ మెయిన్ ఆర్టీరియల్ రోడ్స్, డిస్ట్రిక్ట్ టు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ రోడ్డు, అది మినిమం మెయింటెనెన్స్ కానీ రిపేర్ కానీ గుంతలకు కానీ కూర్చడానికి కానీ నోచుకోకుంటే ఇక రోడ్ సేఫ్టీ ఈజ్ అ మిత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. రోడ్ సేఫ్టీ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది వ్యర్థం. ఒక గుంతలలో పడి జనాలు చచ్చిపోతా ఉంటే దానికి దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ మనం రోడ్ సేఫ్టీ సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. అట్లనే మా ఆరోగ్య శాఖ మంత్రి గారు గతంలో మనకు హామీ ఇచ్చారు 90 ట్రామా కేర్ సెంటర్స్ పెడతామని, ఇప్పటికీ అవి మొదలు కాలేదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు, నాకు అంటే సంతోషం, మోటార్ వెహికల్ యాక్ట్ అనేటువంటిది ఫెడరల్ సిస్టంలో కేంద్రము మెజారిటీ పోర్షన్ పాత్రను తీసుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారంటే వాళ్ళు కొంత మోటార్ వెహికల్ యాక్ట్ చదవాల్సిన అవసరం ఉన్నది. ఇది సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేట్ కాదు. ఇది గతంలోనే జీవోస్ ఇచ్చి దానికి సంబంధించి వాస్తవంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతామనే చూస్తున్నాం అధ్యక్ష. ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయో చూస్తా ఉన్నాం. మీరు చెప్తున్న రోడ్ల గుంటలు వాటికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించి ప్రత్యేక శాఖ ఉంది. మేము రోడ్డు మీద ప్రయాణం చేసే వాటి నియంత్రణకు సంబంధించి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ తో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు, వందల రకాల కార్యక్రమాలు. ఇది కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒకసారి గడ్కరీ గారికి ఒక లేఖ రాసి ఒక రిప్రజెంటేషన్ కూడా చేస్తే చాలా రాష్ట్రం చాలా బాగా పనిచేస్తుందని మీకే అక్షింతలు వేసి పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు తప్పుడు చర్చకు తీస్తారు. మేము క్వార్టర్ ఛార్జీలు ఉన్నటువంటి గూడ్స్ ఆటోస్ లేదా గూడ్స్ కు సంబంధించి ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్నటువంటి వెహికల్స్ కు మాత్రమే ఈ యొక్క బిల్లు మార్పు. వేరే కొత్త వాహనాలు ఇవి కూడా మన బయటి రాష్ట్రం నుంచి వచ్చినట్టు రాష్ట్రంలో తిరిగే వాహనాలకు సంబంధించి కాదు, బయటి రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన 6% రాష్ట్రంలో తిరిగే వాటి కొరకు మీరు చదవండి. బయట ఇప్పుడు వీడికి వస్తున్నప్పుడు అక్కడి ఆ వారం వీడికి వస్తున్నప్పుడు వాళ్ళకు నేను మళ్ళీ చెప్తాను అధ్యక్ష, తప్పుడు సమాచారము పాపం మహేశ్వరుడు మీతో చదువుకున్నాను కూడా, మంచిగా చదువుకున్నాను ఇప్పుడు బాగానే, మరి అయితే తొండి పెడతా ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష, మేము ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్న వెహికల్స్ కు సంబంధించి ట్యాక్స్ రెగ్యులరేషన్ కు సంబంధించి దాని మీద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామో దానికి సంబంధించి ఈ యొక్క పని చేస్తాం అధ్యక్ష. దాంతో ఇది ఎవిడెన్స్, ఇది దాని తర్వాత డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా మేము అధ్యక్ష ఈరోజు ఇవి ట్యాక్స్ ఒకేలా ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే, ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే, ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎప్పుడు కూడా ఆలోచన చేసేటువంటి ఉంటే ఇలా ఈ రాష్ట్రం ఈవీ పాలసీ తీసుకొచ్చి దాదాపు 1000 కోట్ల ట్యాక్స్ ఎగ్జంప్షన్ గౌరవ సభ్యులకు తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పొద్దున గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ 370 దాకా దాటిందని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో మేము ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చినాం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము గౌరవ లైసెన్సుకు సంబంధించి కూడా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, ఇప్పటికే కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే డంక్ అండ్ డ్రైవ్లో కానీ లేదా ఇతరత్ర ఫైన్లు ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేటువంటి విధంగా రోడ్ సేఫ్టీలో ఉపయోగించుకోగలుగుతాం. తెలియదు
దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి కూడా రోడ్ సేఫ్టీ మీద చాలా రకంగా చేసుకునే ఉంటుంది. తర్వాత స్క్రాప్ పాలసీని కూడా 15 సంవత్సరాల పైబడ్డటువంటి వారి కొరకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాము, ఈవీ పాలసీ తీసుకొచ్చినాము. ఈ డ్రైవింగ్ సంబంధించి కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ ADTS లను కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా, మేము ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ చూసినాం అధ్యక్ష. అవి కూడా తెలంగాణలో ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి డ్రైవింగ్ మిషన్ లో కారులో ఉన్నా కానీ సైకిల్ మోటార్ ఎక్కితే దానికి ఉండేబడేటువంటి అక్కడ ఒక ట్రాక్ మీద ఆటోమేటికల్ కంప్యూటర్ మీదనే ఆ టెస్టులు పాస్ అయితే మాత్రమే లైసెన్స్ వచ్చే విధంగా త్వరలోనే తెలంగాణలో కూడా సిస్టమేటిక్ గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ కూడా చాలా సీరియస్ గా తీసుకోబోయే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్లీ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి డ్రైవింగ్ అనేటువంటిది నిర్లక్ష్యంగా నడిపితే ప్రాణాలు పోతుంది కాబట్టి దాన్ని కొంత ప్రాధాన్యత తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రవాణా శాఖ తరఫున కొన్ని రిఫార్మ్స్ 10 ఏళ్లలో వాహన సారథిలో చేయగలేదు అధ్యక్ష. మనము తెలంగాణ ఈ దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే తెలంగాణ ఒకటే వాహన సారథిలో కాదు. మేము రాగానే మళ్ళీ వాహన సారథి మేము ప్రయత్నం చేసి తీసుకొని పోతా ఉన్నాం. ఈ రోజు అనేక రిఫార్మ్ చేస్తా ఉన్నాం. 17 సంవత్సరాలు పైబడ్డ స్క్రాష్ పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం. దాంతో పాటు ఎక్కడ కూడా ఈ రోడ్ సేఫ్టీ కూడా సుప్రీంకోర్టు నిజంగా కూడా నేను చాలా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని కోరుతా ఉన్నాం. మరొకసారి కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ లోపల వారు రోడ్డు పొక్కలు పడ్డాయి, ఇది ఈ శాఖ ఈ టాక్సేషన్ సంబంధం లేదు అధ్యక్ష. తప్పకుండా దానికి సంబంధించిన ఇష్యూ మీద ఆ శాఖకు సంబంధించి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. తప్పకుండా మేము ఈ యొక్క రోడ్ సేఫ్టీ ఫండ్స్ ద్వారా కెమెరాస్ కానీ స్పీడ్ లిమిట్స్ కానీ ఇతరత్ర అనేక అంశాలను తీసుకునే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ, దయచేసి అటువంటి ఇవి ఓన్లీ క్వార్టర్ ట్యాక్స్ వసూలు చేసే దాని కొరకు ఇబ్బంది వస్తున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చిందే. అదేవిధంగా రోడ్ సేఫ్టీని కొంత సుప్రీంకోర్టు ఆదేశాలు మరుగు చేస్తున్నటువంటి అంశాన్ని మీరు సభ ముందుస్తూ దాన్ని పాస్ చేయాల్సి కోరుతున్నాను. Discussion is over. The question is that the Telangana Municipalities 4th Amendment Bill 2020